ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్కి ముందు ఏదైతే హామీ ఇచ్చిందో బీసీలకి కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. ఒక 60కి పైగా అంశాలను వాళ్ళు డిక్లరేషన్ పేరిట ప్రకటించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలకు. అందులో భాగంగా సమగ్ర కులగణన సర్వే చేస్తూ ఉన్నారు. అది చేసిరు, దాన్ని ఇంకా రివీల్ చేయలేదు. రెండవది అతిపెద్దది అతి ముఖ్యమైనది ఏంటంటే మాకు 42% మీకు అందరికీ ఉన్న మీ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ ఇస్తామని చెప్పిళ్ళు. ఆ రిజర్వేషను ఈ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇంప్లిమెంట్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఇక్కడికి దాదాపు 100కు పైగా కుల సంఘాలన్నీ వచ్చినాయి. అన్ని జాతులు బీసీలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలన్నీ ఈరోజు ఈ సభలో కూర్చొని ఉన్నాయి. ఎందుకంటే బీసీలకు జరిగినంత అన్యాయం ఎవరికి జరగలేదు ఈ దేశంలో. బీసీలది న్యాయమైన ధర్మమైన డిమాండ్ కాబట్టి నువ్వు ఎలక్షన్లో హామీ ఇచ్చినావు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే 1 ఇయర్కు పైగా దాటిపోయింది, కాలం జరిగిపోయింది, ఇప్పటికి 1 ఇయర్ దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము ఈరోజు ఎలక్షన్కి ముందు మేము అడగలేదని నువ్వు అంటావు, మళ్ళీ దీన్ని విస్మరించే కథ చేస్తావు కాబట్టి మేము ఈరోజు నీకు గుర్తు చేయాలి, నీ మెడల్ వంచాలి ఒకవేళ నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే అనే సంసిద్ధతతో మేము ఈరోజు మీటింగ్ పెట్టినాం ఇక్కడ. అదే అన్న, ఎందుకంటే మెయిన్గా ఒకటి కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది. మాకు ఆ 420 హామీల్లో ఆ రేవంత్ రెడ్డి మరి ఆయనకి ఎంత జ్ఞాపక శక్తి ఉందో మాకు తెలియదు. మేము చెప్పమంటే చెప్తాం, మరి ఆయన కనీసం ఒక 40 చెప్పినా చాలు మాకు. 6 గ్యారెంటీలు కూడా ఆయన గుర్తున్నాయో మరి అలా మరి గుర్తులేదో. ఎందుకంటే జ్ఞాపక శక్తి లోపిస్తుంది మనిషికి. అధికారం వచ్చినాక ఎట్లుంటుంది, ఆ హంగు ఆర్భాటం ఆ పవర్ అదంతా వేరే ఉంటుంది కదా. అట్లా లూటీ రాజ్యం చేస్తాడు అంతా. కాబట్టి మేమేం అడుగుతా ఉన్నాం అంటే, నీ లూటీ రాజ్యం ఇదంతా పోనీ, మేము దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం. కానీ ఈరోజు మాకు ఇచ్చిన హామీలు నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే నిన్ను బాజాబ్తా బజార్లో గుంజుతావు, బజార్లో గుంజి నిన్ను బోన్లో నిలబెడతాం. ఎవడెవడైతే ఎమ్మెల్యేలు లోకల్గా ఉంటారో వాళ్ళ సంగతి చెప్తాం. లోకల్గా వచ్చి మాకు చెప్తారు కదా, మరి నీ పార్టీ నువ్వు ఏమని ఇచ్చినవురా హామీలు అని చెప్పి ఎక్కడిదక్కడ నిలదీయడానికి ఈరోజు బీసీ సంఘాలు బీసీ కులాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మేము దీన్ని చైతన్యవంతం చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా చైతన్యం అవుతుంది. ఎలక్షన్కు ముందు కనుక రిజర్వేషన్లు ప్రకటించకపోతే నీకు బలుగుడు ఖాయం అది. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ వెనకటి నుంచి కూడా ఏంటంటే తెలంగాణ ఇస్తానని కూడా గిట్నే తెలంగాణ ఇస్తానని ఒక 400-500 మంది చావులకు కారణమయ్యారు. అప్పుడు ఎప్పుడు 69లో, మళ్ళీ తర్వాత ఇప్పుడు 1200కు పైగా మంది చావడానికి కారణమయ్యారు. దీన్ని కాలయాపన చేసుకుంటా, డ్రామాలు చేసుకుంటా, లంగ డ్రామాలు చేసుకుంటా కాలయాపన చేస్తే అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో గుర్తు చేయాలి, నీ మెడల్ వంచాలని ఈరోజు పెట్టినావు. ఇప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ప్రకటించాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ప్రకటించిన డిక్లరేషన్. రెండోది, ఈ కాంగ్రెస్ పార్టీ వెనకటి నుంచి కూడా మూతికి బెల్లం రాసి ముడ్డి మీద అంతది అనేది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి నీ ముడ్డి మీద ఇప్పుడు నువ్వు చేయకపోతే నీ ముడ్డి బలుగుడు ఖాయం. నువ్వు ఈ రిజర్వేషన్లు కనుక ఇంప్లిమెంటేషన్ చేయకపోతే, ఇచ్చిన 60 హామీలకు పైగా ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చిన హామీలు కనుక చేయకపోతే మీ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ముడ్డి వించని దీన్ని పరుగులు ఎత్తించకపోతే మేము యూత్ కాదు, ఈ తెలంగాణ సమాజం కాదు ఇది. అది మీ ఈ ఒక్కటి కూడా 6 గ్యారెంటీలల్లో 1-2 ఇంప్లిమెంట్ చేసిండు. ఏది ఏదో బస్సు అని చెప్పి ప్రకటించారు, ఫ్రీ బస్సు ప్రకటించిన అదైంది. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇంక ఇవ్వలేదు. ఉద్యమకారులకి ఇతనన్న 250 గజాల స్థలం ఇవ్వలేదు. ఆ కరెంట్ ఇందిరమ్మ ఇస్తున్నామన్నారు, అది ఇంప్లిమెంట్ కావాలి కదా. సంవత్సర కాలం అవుతా ఉన్నది. నువ్వు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటున్నాడు, ఇవ్వాలని అంటున్నావు. మేము ఇస్తే తప్పే ఉంది, ఇస్తే మేము దాన్ని ఒప్పుకునేది. ఇచ్చిన తర్వాత అనేది ఏముండదు కదా, ఇవ్వాలనేదే మేము కోరుతా ఉన్నాం. 6 గ్యారెంటీలన్నా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ గవర్నమెంట్కు, మిగతా కార్యకర్తలందరూ కూడా వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఓవర్ యాక్షన్ తగ్గించి హైడ్రా పేరిట దౌర్జన్యాలు, లేకపోతే ఇంకేదో లగచర్ల పేరిట ఇంకో భూములు గుంజుకున్నాడు, ఈ దుర్మార్గాలు ఇవన్నీ తగ్గించి చక్కగా ఇచ్చినటువంటి 420 హామీలు నెరవేరుస్తూనే మీరు ఉంటారు. లేకపోతే మిమ్మల్ని బట్టలు కూడా తీసి తన్నుడు ఖాయం.